దేవుని దయ ఎప్పుడు ఉంటది, నో డౌట్. నువ్వు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయి నీ సొంత ప్రయత్నాలలో ఆయన దయ నిన్ను విడిచిపెట్టు. కానీ ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం దేవుని దయ, మనుషుల దయ కూడా మనకు ఉండాలి. అందుకనే మనం రిలేషన్షిప్ ఎప్పుడు బ్రేక్ చేసుకోవాలి అంటే, రిలేషన్షిప్ చాలా పాతుకుపోవటం కాదు, కానీ టచ్ లో ఉండాలా. ఎవరైనా కావచ్చు, ఎవరిని విడిచిపెట్టద్దు ప్లీజ్. యేసయ్య చూడండి, 2000 years బ్యాక్ ఎవరిని వదులుకోలే. శతాధిపతి పిలిచినా వెళ్ళండి, నికోదేము వచ్చినా మాట్లాడి, అరమత్తయ్య యోసేపు ల్యాండ్ లోడ్ వచ్చినా మాట్లాడి, యాయిరు పిలిచినా ఇంటికి వెళ్ళండి. ఎవరిని వదులుకోలే బిడ్డ యేసయ్య. ఎస్, మర్దలేని మరియ ఎందుకు అనుకోలే, సమరయాస్త్రితో నేను కలవటం ఏంటిది అనుకోలే. యేసయ్యకి తెలుసు వన్ డే దే విల్ బికమ్ అ డెస్టినీ హెల్పర్స్. అందుకనే ఈవెన్ మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, మనం చిన్న చూపు చూడొద్దు, ప్రేమగా ఉండాలి. మన డ్రైవర్స్తో మనం ప్రేమగా ఉండాలి. రోడ్డు మీద కనబడే భిక్షాటన చేసుకునే వ్యక్తితో ప్రేమగా ఉండాలి, పలకరించాలి. కుడిదిలో పడ్డ దోమలాగా తీసేయదు, అంటరానంలో లెక్క ట్రీట్ చేయదు. అది బయట వాళ్ళు చేస్తారేమో, దేవుని బిడ్డలకు ఆ స్వభావం ఉండదు. చాలా సార్లు మా జీవితంలో మేము అనుభవపూర్వకంగా ఈ మాటలు మేము చెప్తున్నాం. మా వెహికల్స్ అట్లా టేక్ ఆఫ్ తీసుకుంటాయి, ఫ్లైట్స్ టేక్ ఆఫ్ తీసుకున్నట్లు నేషనల్ హైవేస్ లో అలా వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా ఎవరైనా వెహికల్ పంచర్ అయిపోయి అక్కడ ఆగిపోయి ఉంటే మేము ఆగిపోతాం. అక్కడ రియల్లీ ఇంత ధైర్యంగా మాటలు చెప్పు, అక్కడ ఆగిపోతాం. మేము ఆగిపోయి మా బండిని అక్కడ పక్కకు పార్కింగ్ చేసి అక్కడ ఉన్న వారికి సంథింగ్ ఆర్ ది అదర్, మా డ్రైవర్స్ మాతో ఉన్నవారు సహకరించి వారిని రైజ్ అప్ చేసి ఓకే ఓకే వెల్ డన్, బాయ్ బై బాయ్, చాలు. ఆ వ్యక్తి ఒక దినమున ఏ విధంగా మాకు సహకారంగా ఉంటాడు. ఈవెన్ ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఎవరైనా కష్టంగా నిలబడితే నేను లేచి నా సీట్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉంటుంది. చూడండి, ఇవే ఒక దినమున మనల్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకుని వెళ్తాయి.